ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్ళకి ఏమి కుచ్చుకోకూడదని మీరు చెప్పులు వేసుకుంటారు, కానీ వీధంతా తివాచి పరచరు కదా. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి. ఇది వాస్తవాన్ని ఎప్పుడూ ఒప్పుకోదు, ప్రశాంతంగా బతకనివ్వదు. ఎప్పుడూ మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటివాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడు ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. చూడటానికి చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నువ్వు తల ఎత్తితే ఈ లోకం నీ ముందు తల ఉంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం నీదే. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండటం కంటే అది 100 రెట్లు మంచిది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సహాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. మాట అనేది మరణించే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేలా ఉండకూడదు. సూటిగా మాట్లాడేవారిని అసహించుకోవటం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మటం ఈ లోకానికి అలవాటే. ఒకరి జీవితంలో మీరెంత ముఖ్యం అనేది వారు మీకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరును బట్టి తెలుస్తుంది. అందరూ మీ వాళ్లే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటే. కాలం చాలా గొప్పది. కాలంతో పాటు ఎవరు ఎలాంటి వారో తప్పక తెలియచేస్తుంది. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్థికంగా మీరు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. వినయం లేని విద్య, వివేకం లేని విజ్ఞానం, సంస్కారం లేని చదువు ఉన్నా ప్రయోజనం లేదు. ఎదుటివారిని బాధపెట్టి మీరు పొందే సంతోషం కన్నా మీరు బాధపడుతూ ఎదుటివారిని సంతోషపెట్టడం చాలా గొప్పది. గొప్పతనం అంటే ఏదో సాధించటం, సంపాదించటం కాదు. మీ చేతల వల్ల కానీ మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో క్షమాపణ కంటే గొప్ప శిక్ష లేదు. మౌనాన్ని మించిన సమాధానం లేదు. అందమైన రూపం కొన్నాళ్లే గుర్తుండొచ్చు, కానీ మంచి వ్యక్తిత్వం ఇతరుల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సంతోషాన్ని నలుగురితో పంచుకోవటం, బాధను ఒంటరిగా ఓర్చుకోవటం బలవంతుల లక్షణం. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించిందేది మనకు కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ధనవంతుడు ఎవరంటే జేబు నిండా డబ్బున్నోడు కాదు, గుండె నిండా ప్రేమున్న గుణవంతుడు. అందమైన రూపం కొన్నాళ్లే గుర్తుండొచ్చు, కానీ మంచి వ్యక్తిత్వం ఇతరుల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. విత్తనం భూమిని చీల్చుకొని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పడటంలో శబ్దం ఉంటుందేమో, కానీ ఎదగటంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవటం ఎప్పుడు మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండటమే.
సంపూర్ణ ఏకాగ్రత లేకుండా ఏ పనిని విజయవంతంగా పూర్తి చేయలేము. జీవితంలో ఎవరి మీద అతి ప్రేమ చూపించకూడదు. ఎందుకంటే ఉచితంగా లభించే వాటిపై మనిషికి చులకన భావం ఎక్కువ. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజం కాదు. మీ దగ్గర ఏమీ లేదని తెలిసినా మీతోనే ఉంటారు చూడు, వాళ్ళు నిజం. వాళ్ళ ప్రేమ నిజం, వాళ్ళ కోపం నిజం. అలాంటి వాళ్ళని వదులుకోకూడదు. చెట్టును నరికేయటం చాలా సులభం. అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయటం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. ఇల్లు కట్టినప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వటం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. చెట్టు ఎంత గట్టిగా ఉన్న దాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే అనుకున్నది సాధించగలరు. ధనవంతుణ్ణి చూసి నీ దగ్గర సంపద లేదని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. గమ్యం చేరాలనే తపన ఉండగానే సరిపోదు, సాధించాలనే పట్టుదల ఉండాలి. నీతో పాటు ఎంతోమంది పోటీ పడుతూనే ఉంటారు. వారి ప్రయత్నం వారిది, నీ ప్రయత్నం నీది. నీకంటే ముందు వారిని చూసి కలత చెందకు, వెనుకబడిన వారిని చూసి ధీమా చెందకు. గెలుపోటములకు నిమిషం చాలు. ధైర్యంతో ముందడుగు వేసి లక్ష్యాన్ని ఛేదించు. కొందరి స్నేహం కోసమే కొందరు పుట్టారేమో అనిపిస్తూ ఉంటుంది. అభిమానంతో చేసేవారిని అనుమానంతో దూరం చేసుకోకూడదు. మీ టైం బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ మీలోని తప్పుల్ని ఎత్తి చూపుతారే తప్ప మీ చేతులు పట్టుకొని ఓదార్చేవారు ఎవరు ఉండరు. వద్దనుకుంటే వదిలేయటానికి నిమిషం కూడా ఆలోచించకూడదు. కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకూడదు, సాధించే వరకు. ఆర్థికంగా దెబ్బతిన్న వారికి చేయవలసింది డబ్బు సహాయం కాదు, మాట సాయం. ఎందుకంటే వారికి పోగొట్టుకున్నది ఎలా సంపాదించుకోవాలో తెలుసు. నీకు నేనున్నాననే ధైర్యం వారిలో స్ఫూర్తి నింపుతుంది. సంపాదించే వయసులో అనవసరమైన వస్తువుల్ని కొనిపెట్టుకుంటే రేపటి రోజున బ్రతకటం కోసం అవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది. భవిష్యత్తు ఆలోచించు, కాస్తో కూస్తో కూడబెట్టు. ఆలోచన లేని ఆచరణ ఓటమికి ప్రధాన కారణాలు. మీ సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. ఈ రోజుల్లో మనుషుల మధ్య ఉండేది, మిమ్మల్ని ముందుకు నడిపించేది అవసరం మాత్రమే. తప్పుదారి పట్టిన మనసు కంటే మనిషికి మరో పెద్ద శత్రువు లేదు. నమ్మకం అంటే కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు. ఏ మల్యం లేని మనసు మరో మనసులో మౌనంగా ఒదిగి ఉండటం. గూడికి పంజరానికి భేదం తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని సొంతగా నిర్మించుకోవటానికి ఎంతైనా కష్టపడతారు. నిన్ను కోరి వచ్చిన వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారిని ఎప్పుడూ కోరుకోవద్దు. ప్రాణ స్నేహితులంటే ఎల్లప్పుడూ మీ వెంట ఉండేవారు కాదు, మీకోసం మీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు. అది ఎలా ఉండాలంటే నీ పెదవులపై చిరునవ్వుని చూసి ఎదురైన సమస్య కూడా చిన్నబోయే అంతలా. మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు ఓటమి మీ దరి చేరదు. ఎందుకంటే స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు. శత్రువుని జయించాలంటే వారిని చెయ్యెత్తి కొట్టవలసిన అవసరం లేదు. వారికి అందనంత ఎత్తుకు ఎదిగితే చాలు. మనుషులందరూ కాలం గడిచే కొద్దీ వృద్ధులుగా మారతారు, కానీ మంచివారిగా మారటమే అరుదు. గెలుపు ఎప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా కిందకు దిగక తప్పదు. తనకు ఏం కావాలి, అది ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా పొందాలో తెలిసిన వారే జీవితంలో పైకొస్తారు. నీది కాని దానికోసం నువ్వెప్పుడూ ఆశించకు. నీదైతే నువ్వెప్పుడూ వదులుకోకు. ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకు. ఒకరికి నచ్చినట్లు నువ్వు ఉండకు.
ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు. నువ్వెప్పుడూ నీలాగే ఉండు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీ ఆలోచనలు మాత్రం మీకు ఇష్టమైన వారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆలోచనలు నశింపజేస్తే మనసు ఏకాగ్రతమై దృఢమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.